హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఈరోజు కంప్లీట్గా వాలటైల్ సెషన్ నడిచింది. మార్కెట్స్ అయితే పొద్దున పూట వచ్చిన గెయిన్స్ని కొనసాగించలేకపోయాయి. నిఫ్టీ అయితే 25,400 మార్క్ దగ్గరలో క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 170 పాయింట్స్ వరకు కరెక్ట్ అయింది. సో ఆ డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఈరోజు మార్కెట్ చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 170 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,239 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 48 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,405 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,791 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 16 పాయింట్స్ పెరిగి 59,683 దగ్గర ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 93 పాయింట్స్ పెరిగి 22,204 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే ముందుగా చెప్పుకున్నట్టుగా మనకు గ్లోబల్ గా పాజిటివ్ క్యూస్ ఉన్నాయి. అలాగే యుఎస్ మధ్య, అలాగే వియట్నాం మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇన్ని పాజిటివ్ న్యూస్ మధ్య ఇండియన్ మార్కెట్ ఓపెనింగ్ లోనే హైలో ఓపెన్ అయింది. అన్ని సెక్టార్స్ లోనూ మనం మంచి బయింగ్ అనేది చూసాము ఫస్ట్ హాఫ్ వరకు. బట్ ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ చేయలేకపోయింది వాలటైల్ సెషన్ వల్ల. ఎండింగ్ లో లాస్ట్ అవర్ ఎక్కువగా సెల్లింగ్ అనేది జరగడం వల్ల నిఫ్టీ అయితే ఇంట్రాడే సెషన్ లో 25,600 మార్క్ దగ్గరలో ఉన్నప్పటికీ క్లోజింగ్ వచ్చేసరికి ఆ మార్క్ ని నిలబెట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.2% కరెక్ట్ అయ్యి 83,239 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ మాత్రం 0.19% కరెక్ట్ అయ్యి 25,405 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీలో కనుక మనం గేరర్స్ చూసినట్లయితే అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, ఓఎన్జీసీ, మారుతి సుజుకి ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ ఇలా ఉన్నాయి. అలాగే సెక్టార్ వైజ్ గా చూసినట్లయితే మెటల్, రియాలిటీ, పిఎస్యు బ్యాంక్, టెలికామ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ 0.5% వరకు కరెక్ట్ అయ్యాయి. అలాగే ఫార్మా, మీడియా, ఆయిల్, గ్యాస్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ 0.3 to 1% వరకు పెరిగాయి. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ కూడా BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే వరుసగా థర్డ్ సెషన్ లో కూడా కరెక్ట్ అయింది. బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.5% వరకు పెరిగింది. అలాగే ఈ రోజు 52 వీక్ హైక్ గాను 140 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి డిఎం హెల్త్ కేర్, జేఎం ఫైనాన్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, అపోలో హాస్పిటల్స్, లారెస్ ల్యాబ్స్, డివిస్ ల్యాబ్స్ ఇలా మొదలుగా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.